ఓం నమో వెంకటేశాయ. ఈనాటి సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈవోగా ఛార్జ్ తీసుకుని సుమారుగా బెల్లం అనేది అప్పటికే 15 రోజుల నుంచి నెల రోజుల దాకా నుంచి ముందు బెల్లం రావడం లేదు, చక్కెర పొంగలి చేయడానికి వీలు పట్టడం లేదు. అందుకని ఏదో ఆల్టర్నేట్గా సంథింగ్ ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి. మజ్జిగ అనేది పుల్లగా ఉంది, బాగా పుల్లగా ఉంది. ఎందుకు అంటే అది ఓకే, దాని పుల్లగా ఉండడానికి ఏంటంటే మజ్జిగ పొరిగి తోడు పెట్టుకున్న తర్వాత తోడు పెట్టాక అది ఎక్కువ టైం ఉంటే అది ఎలాగ పుల్లగా అవుతుంది. సో అది కూడా దాని మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించి దాన్ని కరెక్ట్ టైంకి తోడు పెట్టుకోవడం, అది చేయడం, ఇలాగా అన్ని విషయాల్లోనే చూసి క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్ అంటే రైస్ క్వాలిటీ అప్పుడప్పుడు మంచి క్వాలిటీ రైస్ రావడం లేదు. రాకపోతే ప్రొక్యూర్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి, ఎందుకు రావడం లేదు, స్పెసిఫికేషన్ ప్రకారం ఎందుకు రావడం లేదు, స్టాండర్డ్ లేనప్పుడు సబ్స్టాండర్డ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి సప్లయర్స్ కూడా చెప్పి అది కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. నూకలు ఉన్నది వస్తుంది అనేది, నూకలు ఎక్కువగా ఉన్నది వస్తుంది అప్పుడప్పుడు అనేది దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్. అలాంటివి లేకుండా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు